తన పర్యటనలో పోలీసులు భద్రత కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ అధినేత జగన్. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అసలు అనుమతే లేని కార్యక్రమానికి పోలీసులు ఎందుకు భద్రత కల్పిస్తారంటూ ప్రశ్నించారు ఆయన. ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ, వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యాలను చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు. సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి లెటర్ రాయొచ్చు, లేకపోతే మంత్రికి లెటర్ రాయొచ్చు, లేకుంటే ప్రెస్ ద్వారా చెప్పచ్చు, లేకుంటే గవర్నర్కి రిప్రజెంట్ చేయొచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చెప్పచ్చు. అట్లా చేయకుండా వాళ్లకు అసౌకర్యం కలిగించే విధంగా లేకుంటే అసెంబ్లీలో మాట్లాడచ్చు. మార్గాలు అనేక ఉన్నాయి రాజకీయ పార్టీలకి. ఆ పార్టీలు అవలంబించే తీరు చాలా ముఖ్యం.